10 నాలుగులు ఉన్నాయి. రావణాసుడికి ఎన్ని ఉంటాయి? 10 తలలు ఉన్నట్టు రామనాసు మనం తీసుకుని పురాణాలు తీసుకుంటే రావణుడికి వచ్చి 10 తలలు ఉంటాయి. ఆ రకంగా చంద్రబాబు 10 నాలుగులు ఉంటాయి. ఆయన ఇష్టం వచ్చిన నాలుగుతో మాట్లాడిస్తాడు. పాపం బీజేపీ వాళ్ళు అంటే మరి నాకు తెలియదు, మరి బీజేపీ వాళ్ళు చెప్పుకోవాలి. ఆ తర్వాత ఒక లెటర్ ఒకటి వచ్చింది, అది ఫేకా ఒరిజినల్ నాకు తెలియదు. అది అలాంటి ఎవరు పురంధేశ్వరి లెటర్ కూడా ఉండేది. లెటర్ కూడా వచ్చింది ఏమని, ఇది కాదు, ఇది వాళ్ళే మా దగ్గరికి వచ్చారని. అది నాకు తెలియదు. వాళ్ళు వీళ్ళ దగ్గరికి వెళ్ళండి, వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ప్రజలందరూ మీరందరూ చూశారు. వాళ్ళు వీళ్ళ దగ్గరికి వచ్చారు, వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళారా? ప్రధానమంత్రి కాబట్టి హైదరాబాద్ రావడం కష్టం 10 సార్లు. చంద్రబాబు నాయుడు కాబట్టి ఈజీగా ఖాళీగా ఉన్నాడు కాబట్టి 10 సార్లు వెళ్ళొచ్చు, కాబట్టి ఇల్లు ఉండొచ్చు బహుశా. ఐఎమ్ నాట్, అతన్నేమి నేను కించపరచలేదు, అయి ఉండొచ్చు. ఏదేమని మొత్తం మీద అయింది కదా పెళ్లి. నూరు అబద్ధాలు అనేసరి మంచి పెళ్లి చేయమని, ఈ అబద్ధాలను పెళ్లి చేయాలని మన సామెత ఉంది. కానీ తర్వాత ఇడిపోకుండా చూసుకోవాలని. ఈ అబద్ధాలు పెళ్లి చేసినప్పుడు ఇడిపోతే కలిసి ఉంటారా? వీళ్ళు ఈ రాష్ట్రానికి ఏంటో తెలుస్తారు. ఏదో ఒక భావజాలంతో పాలసీతో ఒక సిస్టమ్తో కలిసి ఉన్నారనుకోండి, ఇట్స్ ఫైన్. ఇగో లౌకికవాదం లేదు, మతత్వం లేదు, వెల్ఫేర్ లేదు, ఇదిగో విభజన చట్టంలో ఇన్ని హామీలు వచ్చాయి, ఈ హామీలు వచ్చి ఈయన ఇస్తాడు, ప్రత్యేకమంది ఇస్తాడు, అందుకు కలిసాము. ఏదో ఒకటి ప్రజలకు పనికొచ్చు మాట చెప్పుంటే రాష్ట్రానికి పనికొచ్చు, ఇట్స్ ఫైన్. దేనికోసం కలిసారు? సెక్యూరిటీ కోసం కలిసారు. అలా కొడుకు సెక్యూరిటీ కోసం. ప్రజాగ్రహాన్ని గురవుతున్న తరుణంలో ఎందుకు సెక్యూరిటీ? మనకి మన నాలుగు బాగుంటే, మన భాష బాగుంటే సెక్యూరిటీ ఎందుకు మనకి? అందులో తిడితే కదా ఎదురాడు, లేదు మంచి పనులు చేస్తే సెక్యూరిటీ ఎందుకు? ప్రజాగ్రహానికి ఎప్పుడు గురవుతాం? అధికారంలో నడికేది సెక్యూరిటీ. ఎందుకంటే వివిధ కోణాలు, వివిధ ఇవి ఉంటాయి, కొన్ని విపత్తులైన పరిస్థితులు ఉంటాయి, అలాంటప్పుడు ఉంటాయి. కానీ ఇప్పుడు కాదు కదా. దేనికోసం? ఫ్యాషన్ కోసం. నలుగురు ముందు ఆము అని ఆ బ్లాక్ డ్రెస్ తీసుకెళ్తే పోజ్ ఇవ్వడానికి జనాలు ఆన్లైన్ చూడడానికి వస్తారు, సర్కస్లో లాగని. సరే, వాళ్ళ బాధ పడతారు. కానీ వాలంటరీ వ్యవస్థ తప్పు కదా. ఇప్పుడు ఇవాళ రేపు ఉదయం అమ్మ 60-70 సంవత్సరాలు నిండిన ఆ పేదవాళ్ళకి పేదవాడికి ఏం చెప్తావు? ఆ వికలాంగికి ఏం చెప్తావు? ఆ వితంతుకి ఏం చెప్తావు? ఏదండి? రాష్ట్రానికి ఏదైతే మేలవుతుందో, రాష్ట్రానికి ఏదైతే మంచి జరుగుతుందో, రాష్ట్రంలో ఇష్యూ బేస్డ్ గా వైసీపీ పార్టీ ఇప్పుడు ఉండదు. మా నాయకుడు అదే చెప్తాడు. ఎన్డీఏకి ఎందుకు అవుద్ది? ఇది ఆ రోజు కేంద్రంలో ఏ పార్టీ ఉంటే ఆ కేంద్రంలో వచ్చిన పార్టీ ఆ విధానాలను బట్టి ఆ సబ్జెక్ట్ వారీగా వస్తే ఆ సబ్జెక్ట్ మేము సపోర్ట్ చేస్తాము. నువ్వు డిసైడ్ చేసేవాడి అది కాదు. నువ్వు ఇది ఎందుకు వ్యతిరేకించిన బిల్లు మన రాష్ట్రానికి నష్టమైతే వ్యతిరేకిస్తాం. మన రాష్ట్ర ప్రయోజనాలు నష్టమైతే ఎందుకు వ్యతిరేకించాం? మరి ఇలా స్టీల్ ప్లాంట్ అంటే వ్యతిరేకించలేదా? మన రాష్ట్రానికి నష్టమైతే వ్యతిరేకిస్తాం. మన రాష్ట్రానికి నష్టం లేనిది ఎందుకు వ్యతిరేకించాలి? చెప్పండి. మనకి ఓ పాలసీ ఏంటి? అవతల అవునంటే మనం కాదన్నాం. అది కాదు కదా.